రాజన్న రావడం జరిగింది. ఇంకా రాడు రాజన్న. ఎవరైనా ఏమన్నా చెప్పింటారు, రాజన్నకి నచ్చట్లేదు వీడియోలు తీస్తుంటే అనుకున్నా కానీ ఈరోజు వచ్చాడు. మళ్ళీ ఏమైందంటే ఇక్కడ పాలయ్య జాతరకి వెళ్ళాను అని చెప్పాడు రాజన్న. ఇక్కడ మార్నింగ్ ఇక్కడ వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. అతని వచ్చేసి జాతరకి ఎందుకు వెళ్ళాడు, అడ ఏమేం చేశారు, అడ ఎవరైనా పలకరించారా అని క్లియర్గా అడుగుదాం. చూడండి, ఇప్పుడైతే కుర్చీపైన కూర్చున్నాడు. రాజన్న ఏం చెప్పాలనుకుంటున్నావు? అన్న, ఒక చుట్టంలే ఒక పట్టంలే ఒక చుట్టంలే ఒక పట్టంలో ఆ ఊరు నాకు అర్థం కాదు. పాలాయి ఏదో గుడి ఉంది, చెన్నకేశ్వర గుడిలో అని నేను వెంకటేశ్వర స్వామి నమ్మినా నమ్మలేదని నేను చెప్పుకోను. ఆ ఊరు కులాలకు ఆ ఊరు పిల్లలకు చదువులకు నాకు నచ్చదు అని కోరుకున్నప్పుడు కొంగు సింగారు కాదు, తల్లి బంగారం కాదు. అన్నా, నువ్వు పోయి మొక్కితే దేవుణ్ణి? ఏందో మొక్కినానో మొక్కలేదు. నేను అవన్నీ మీకు చెప్పమ్మా మనసులో నేను చెప్పమన్నా. మాకు దేవుళ్ళ మీద లిస్టు లేను. కార్కుడు రాజు మాది ఆంజనేయ స్వామి, ఆడ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వాములు ఉన్న వాళ్ళకి వెంకటేశ్వర అన్ని తప్పులు. ఏడికొండల వెంకటరమణ గోవింద, ఏడు మొక్కల అనంజనేయ స్వామ గోవింద, హరహర దేవాల అంతపురం దేవయాల స్వామి దేవ అన్నీ పోతాయి. అన్నము బెల్లం బువ్వ బచ్చాలు నేను తినలే. నా కూర పోతే తింటే నాకు అభిమాని పిలిచారు వాళ్ళమ్మ అంటే తినేకి పెద్ద మంచి అన్నం అంటే తింటే అంటే పిలుస్తారు. కొత్త వాళ్ళే కానీ ఎవరైనా అన్నం తింటున్నా అన్న పప్పు అన్నం అంటారు, సాంబార్ ఇంత పిలిచి గుర్తుపట్టి ఎవరు కనుక కొత్త వాళ్ళే కానీ అన్నం తింటారన్న అంటారు. నైదం పువ్వ అందరికీ పెడతా కానీ పాప మంచి వాళ్ళు. పాలయాలు జరిగిన పాపాలకు పుణ్యాలకు తినలే. హైదరాబాద్ అందరూ మాట్లాడితే ఎవరినైనా అంటారు. మాది గద్వాల గోన్ వాళ్ళకి తెలియదు. ఇంకా అవి పిల్లలు బడి పిల్లలు పాలయ్య పిల్లలు బాగా చెప్తారని అతని వీడియోలు చాలా చెప్పిన. టీచర్ అని తిడతాడు, సార్లు తిడతాడు, ఎవరంటే ఎవరు తిడతాడు, పోలీసులు తిడతాడు. వాడికి లెక్క లేదంటే మాట్లాడతారు పోలీసులు కూడా. అంత వెరైటీ నా కొడుకులు అయిపోయినా. పిల్లలు కూడా చెప్తాను, పాలయ్య పిల్లలు కూడా బడి బంద్ అని చెప్పిన. నువ్వు అన్నం తింటివా? బచ్చాలు ఏమన్నా తింటివా? బచ్చాలు లేదులే, బచ్చాలు గీచాలు ఏం తినలేను. అక్కడ బచ్చాలే చేసేది. నువ్వు పోయి ముక్కలు తినొస్తే అంటే ముక్కలు తినొచ్చావా? పోయిన రాత్రి ముక్కలు తిన్నాను, ఆదివారం ముక్కలు తిన్నా. పొద్దున బయలుదేరి టిఫిన్ తిని వచ్చినాను. పూరీలు యాదవ్ తిని 15 రూపాయలు. ఎవరైనా పెట్టరే అన్నం టిఫిన్? పొద్దు టిఫిన్ ఎవరు పైసలు అడగని చా తాపినారు, అయిపోయా. మాకు తెలిసిన మంచిగా తాపిరి అయిపోయా. అన్న మంచోడు ఇతనే అంటారు, రాజు మంచోడు అతని. ఎందుకన్నా జాతరలకి పోతున్నావు తెలుసా? ఎవరన్నా చెప్పినారా? బంధువులు ఉన్నారా? కాదు, నన్ను డబ్బులు కూడా అడుగులేను రా ఊర్లో. నా విశ్వాసం ఉండాలంటే మంచితనం. ₹1 అడిగిలేడు. ఎవరు 50 రూపాయలు ఇచ్చి పానీపూరికి తిన్నాను. నాకు దిగిన పిల్లలు. అన్నా, ఇప్పుడు ఎందుకు జాతరలు ఊక తిరగడానికి వెళ్తావా, చూసి రావడానికి, మొక్కడానికి వెళ్తావా? అవన్నీ ఎందుకయ్యా? చూసడానికి తినడానికి పోయేది. దేవుడు ఏం పెట్టాడు? ఎవరో రూపాయి ఇస్తే బతకాలని పోతాడు కొన్నికే. మళ్ళీ 50 రూపాయలు ఇచ్చినారు కదా పాలైపోతే నీకు ఏమి గిట్టుబాటు అవుతుంది? బస్సుకే 40 రూపాయలు. అవు 40 రూపాయలు బస్సు పోతే ఆటో 10 రూపాయలు ఛార్జీ. మళ్ళీ 60 రూపాయలు అయిపోయాయి. ఎవరికి సార్ ఇప్పుడు 60,000 కొద్ది ఎంత అవుతుంది? బస్సుకి 40 రూపాయలు పెట్టినాను. ఎవరైనా ముక్కలు తినిపించరా? ముక్కలు తినిపెట్టే రాత్రి తినిపెట్టే పాప చూసిన మంచిగా క్లోజ్ ఉండే. ఈ తాత మంచివారా స్వామి అంటే స్వామిలాగానే తినిపెట్టే కొట్టించా. 150 రూపాయలు 140 రూపాయలు సాయిబులతో కొట్టించే వాళ్ళు, తెలిసిన వాళ్ళు సాయిబులతో. సరే మనకి అల్లుడు అవుతాడు లే బాబా అంటే సరే మనకేం లేదు, ఎవరు కొట్టిస్తే తినాలనుకునే వాళ్ళ చేతుల మీద తిన్న కృతజ్ఞలు. తాల్పూరు, అనంతపురము, పాలాయి. మొత్తానికైతే ముక్క తిన్నా. ఇంకా మార్నింగ్ ఏం తినలేదా? ఏం తినలే. నిన్న సాయంత్రం మీ ఉపవాసమే ఇచ్చిన గద్దలు తిన్నాను. మళ్ళీ ఏమన్నా బస్సులో ఏం అనలే కదా? నేను బస్సులో ఎందుకు డబ్బులు పాటే సార్, లంజల పాటే డబ్బులు అంటారు, టికెట్ అంటారు. ఇంకా మళ్ళీ ఏ జాతరకి వెళ్ళాలి? ఎక్కడెక్కడికి పోతావు? గద్వాల్లోనే పోతావా, కర్నూలు సైడ్ పోతావా, అనంతపూర్ సైడ్ కూడా పోతావా? నీకాడ ఫోన్ లేదు ఏంది? నువ్వు ఉన్నావా లేదా అని నిన్న తిరిగి మాట్లాడినా. ఎవడు పోయినా ఎవడని మాట్లాడు, కొత్తలు కలపడతా గుర్తులాడతాని పోలీసులు కూడా దూరం ఉంటారు. లంజగొడుకులు గుద్దుకున్నారు లంజగొడుకు. రాజన్న, నువ్వు మళ్ళీ వేరే సైడ్ కూడా వెళ్తావా? గద్వాల్ సైడ్ కాకుండా అనంతపూర్